న్యూస్ పేపర్లో ప్రధానంగా వచ్చే ఎనాలిసిస్లో ప్రధానంగా ఎడిటోరియల్ని పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం పిలుస్తూ ఉంటాం. ఆ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశాలను ఆ న్యూస్ పేపర్ యొక్క ఉద్దేశాలుగా గమనించడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఎడిటోరియల్గా మనం చూసినట్లయితే కంచె ఐలయ్య గారు రాసిన ఒక ప్రధానమైన ఎడిటోరియల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కంచె ఐలయ్య గారు మీకు తెలుసు, ఆయన ప్రముఖమైన ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపార్డ్ గారు. తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు మనం స్థాపించుకోవాలి, దాని ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ ప్రభుత్వాన్ని తిరిగి మనం స్థాపించుకోవడానికి మనం చేసే పనులు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆయన వివరించి చెప్పారు. ముఖ్యంగా భారతదేశ నిర్మాణ శైలిని ఆయన సూటిగా తన ఎడిటోరియల్లో ప్రశ్నిస్తూ వచ్చారు. ఇన్నాళ్ళు ఈ సమాజానికి ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి ఏం అందించే ప్రయత్నం చేశారో కంచె ఐలయ్య షెపార్డ్ గారు చెప్పారు. చదువుకొని సమాజం నిర్వీర్యమైపోతున్న సమాజాన్ని జగన్ ఒక నిర్దిష్టమైన బాటలో తన నిర్దిష్టమైన అభిప్రాయాలతో ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. దేశంలోనే అన్ని రంగాలని మొట్టమొదటిగా ప్రైవేటీకరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నిటికంటే ప్రమాదకరమైంది స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్య ప్రైవేటీకరణ. దీంతో పేదలకు చదువు దూరమైంది, ఆంగ్లం అందకుండా పోయింది. దీనికి విరుగుడుగా జగన్ నేతృత్వంలోని విద్యా వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. దేశంలోని మొత్తం స్కూల్ విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేటు రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చకుండా విద్యా సమానత్వాన్ని తేవడం సాధ్యమా? అందుకే గ్రామాలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, అట్టడుగు గ్రామీణ శ్రమజీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏం చేస్తున్నదో అర్థం చేసుకోవడమే ముఖ్యమంటూ కంచె ఐలయ్య షెపార్డ్ గారు ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశాలను మనం సమూలంగా అర్థం చేసుకోకపోతే ఆ పత్రిక యొక్క సారూప్య స్వభావాలను మనం అర్థం చేసుకోవడం కష్టం. ఇన్నాళ్ళు సమాజానికి లేదా ప్రజలకు విద్యను దూరం చేసుకున్న ఈ వ్యవస్థలో ప్రధానంగా మూలాలతో పెకిలించి వేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. సమాజానికి విద్య అవసరం, చదువుకుంటే ఆ సమాజం ముందుకు వెళుతుంది అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబులాగే ఒక రీజనల్ పార్టీ నడిపే ప్రభుత్వం. దేశంలోని అన్ని రంగాల్ని మొట్టమొదటిసారిగా ప్రైవేటీకరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నిటికంటే ప్రమాదకరమైంది స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. ఈ విధంగా సాగిన చంద్రబాబు ప్రస్థానం ఒకవైపు, నిజానికి గ్రామాలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు, అట్టడుగు గ్రామీణ శ్రమజీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూసి ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. ఉత్పత్తి రంగంలో పనిచేసే ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రభుత్వం ఉన్నప్పుడు తమ జీతభత్యాల పెంపుదలలో కొంత రాజీ పడాల్సి వస్తే పడాలి. అది ఒక ఉద్యోగి రాష్ట్రానికి, దేశానికి మేలు చేసే మేలు. రాజకీయ నాయకులు దోచుకుంటున్నప్పుడు వారిపై పోరాటం తప్పు కాదు. ఉద్యోగుల హక్కులను, ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు. అయితే తమ హక్కుల పోరాటం ఉత్పత్తి రంగంలో చేసే మానవాళిని ఆకలితో మార్చటానికో, బీద పిల్లల, ధనవంతుల పిల్లలతో పోటీపడి ఎదిగే జీవితాన్ని అడ్డుకోవడానికో చేయడం మహానేరం. ఈ మాట 38 సంవత్సరాల ప్రభుత్వ రంగంలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నాను. ప్రతి ఉద్యోగి, ఓటరు, పౌరుడు దిక్కులేని వారికి దిక్కుగా నిలబడాలి. అందుకే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఓటు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని సూచిస్తుందని కంచె ఐలయ్య షెపార్డ్ గారు అద్భుతమైన తన కలంతో ఈరోజు రాసిన ఎడిటోరియల్ మీకు అందరికీ అందించడం జరుగుతుంది.